హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనుపవన్ అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే స్వామి స్నానానికి వెళ్ళారు. స్వామి ఈరోజు వచ్చేలోపు నేను నా మార్నింగ్ రొటీన్ చూపిద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ నేను ఎలా ఇల్లు క్లీన్ చేసుకుంటాను, దీపారాధన ఎలా చేస్తాను, స్వామికి భిక్ష కోసం టిఫిన్ ఎలా రెడీ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. షార్ట్ వీడియోసే కాకుండా లాంగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేశారంటే ఈరోజు నుంచి లాంగ్ వీడియోస్ కూడా పెట్టాలనుకుంటున్నాను. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే వీడియో నోటిఫికేషన్స్ అంతా వస్తాయి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి నైట్ పెట్టిన పూలు అవన్నీ అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. చెత్త ఊడ్చేటప్పుడే మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని ఇల్లు ఊడ్చుకునేస్తాను. పూలు మాత్రము చీపులతో తోయకూడదు అనేసి మొత్తం చేతిలోకి తీసుకునేసి మొత్తం చెత్త తోసేస్తున్నాను. తర్వాత నేను రోజు నీళ్ళల్లో వచ్చేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు రెండు వేసేసి ఇల్లు అయితే తుడుస్తాను. మార్నింగ్ నైట్ ఉప్పు పసుపు వేసి తుడవడం వల్ల ఉప్పు వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. పసుపు వేయడం వల్ల ఇంట్లో క్రిమికీటకాలు ఏమన్నా ఉంటే దూరంగా పోతాయి అన్నమాట. అందుకని 2 పూట్ల నేనైతే అవి 2 వేసి లిక్విడ్ వేసేసి క్లీన్ చేసేస్తాను. మొత్తం ఇల్లు అంతా తుడిచేస్తున్నాను. వంట రూము బెడ్రూమ్ కూడా తుడిచేసాను. తర్వాత ఇంకా స్నానానికి వెళ్ళాలి. స్నానానికి వెళ్ళేసి వచ్చేసాను. ఇంకా దేవుని పూజించుకునేసి పూజ చేసుకోవాలి. దీపారాధన ఎలా చేసుకుంటారో చూడండి, మీరే చూడండి. త్వరగా చేసేసుకుంటాను. ముందైతే దేవుడికి పూలు పెట్టేస్తున్నాను. పూలు 2 రకాలు ఉన్నాయి. అందులోనూ పూలకి కాడలు లేకుండా ఉన్నాయన్నమాట. అందుకనే వెతుక్కుంటున్నాను పూలు పెట్టడానికి. ఇది ఎక్కువ టైం ఉందనేసి కొంచెము ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, మీకు బోర్ కొట్టకూడదు కదా అని అనేసి. దేవుడికి పూలు పెట్టుకునేసి దీపారాధన చేసుకుంటాను. పూలన్నీ పెట్టేసి దేవుడి పటాలు పూలన్నీ పెట్టేసి దీపారాధన అయితే చేసుకుంటాను. ప్రశాంతంగా మార్నింగ్ పూట దేవుడి పాటలు పెట్టేసి పొద్దున్నే 4 గంటల నుంచి దేవుడి పాటలు నా ఫోన్లో రన్ అవుతూ ఉంటాయి. పూజ చేసేంత వరకు పాటలు పెట్టుకొని ప్రశాంతంగా దేవుడిని తలుచుకుంటూ దీపారాధన అయితే చేసేస్తాను. దీపారాధన చేసేసి కడ్డీలు ధూపము 2 వేసుకుంటున్నాను. నాకు నేనే షూట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఇబ్బంది పడినా కూడా నేనైతే వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు ఎంకరేజ్ చేశారంటే మరి వీడియో ఇంకా బాగా తీసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనే కెమెరా అవి సెట్ చేసుకుంటే ఫోన్ అవి సెట్ చేసుకొని షూట్ చేసుకోవాలి. ధూపము మామూలుగా అయితే చిన్నవిగా వస్తాయన్నమాట. ఇవి కొంచెం కొత్తగా ఉన్నాయి. మా స్వామి తెచ్చారు అనమాట కొత్త రకం ధూపాలు. ఇవి ఎలా అంటే కడ్డీ టైప్లో ఉంటున్నాయి, కాకపోతే కొంచెం కడ్డీ కన్నా చిన్నవి అలా ఉన్నాయన్నమాట. ఇంకా దేవుడికి స్వామియే శరణమయ్యప్ప అని అనుకుంటూ స్వామికి కర్పూర హారతి ఇచ్చేస్తున్నాను.
సంవత్సరం గట్టిగానే కోరుకున్నాను. ఆ కోరిక ఖచ్చితంగా 7 నెలల తర్వాత అయినా సరే నా కోరిక తీరాలి స్వామి అని వేడుకుంటూ హారతిస్తూ దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. అలాగే మా డోర్కి వినాయకుడు ఉన్నాడు అనమాట. అందుకని ఆయనకు కూడా అలాగే పూజ చేస్తున్నాను. అది సెల్ఫీ కెమెరా వల్ల మీకు రైట్ హ్యాండ్తో పట్టుకోండేది లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నట్టు చూపిస్తుంది. నేనైతే అది నార్మల్ బ్యాక్ కెమెరాతో షూట్ చేసుకోలేదు, అది ఫ్రంట్ కెమెరాతో షూట్ చేసుకున్నాను అనమాట. అందువల్ల మీకు అది కొంచెం ఉల్టాగా కనిపిస్తుంది. కుడి చేత్తో పట్టుకునేవన్నీ ఎడం చేత్తో పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. అంతే, దేవుడికి నమస్కారం చేసుకునేసి ఇంకా వంటలోకి అయితే వెళ్ళిపోదాం వెళ్తున్నాను. ఇంకా పూజ అయిపోయింది కాబట్టి స్వామి వచ్చే లోపల స్వామి కోసం అనేసి టిఫిన్ రెడీ చేయాలి. ఈరోజు టిఫిన్ వచ్చేసి రవ్వ ఉప్మా శనగగింజల చట్నీ చాలామంది చేస్తుంటే చూసాను, బట్ నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది ఈరోజు మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీరు ఎంత కారం తింటారంటే అంత వేసుకోండి. నేనేం మీకన్నా బాగా చేస్తానని ఏం కాదు, నేను చేసేది చూపిస్తున్నాను అంతే. అవి బాగా అలాగా ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే శనగగింజల చట్నీ పచ్చి వాసన లేకుండా ఉంటుంది. మా స్వామికి అయితే ఇలానే ఇష్టం అనమాట. అందుకనేసి తీసి పెట్టుకునేసి వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 5-6 తీసి కొలిచి పెట్టుకునేసేయండి. స్వామికి అయితే వేయను, కానీ చట్నీలో అయితే వేస్తాను. స్వామికి సపరేట్, మాకు సపరేట్గా చేస్తాను అనమాట. తర్వాత అది తీసేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్లో రవ్వ వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఒక 10 minutes అన్నా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని. అప్పుడే రవ్వ అనేది బాగా వేగుతుంది అనమాట. వేగిందంటే ఎంత తొందరగా వేగితే అంత బాగా ఉడుకుతుంది అనేసి బాగా వేయించేసుకునేసి అది పక్కన పెట్టేసుకోవాలి. మంట తగ్గించి పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత దాన్ని పక్కన పెట్టేసి మామూలుగా పల్లీలు వచ్చేసి చాలామంది ఆయిల్లో ఫ్రై చేస్తారు. అలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల దాంట్లో ఉండే ముందు అది ఆయిల్గానే ఉంటుంది కదా, డ్రై ఫ్రై చేసుకోవడం బాగుంటుంది. అలాగా స్వామి వచ్చేసారనమాట. స్వామి కోసం అనేసి పాదపూజకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. స్వామి వచ్చిన తర్వాత పాదపూజ చేసుకుంటున్నాను. మా స్వామికి పూజ చేసిన ప్రతిసారి నేను అయ్యప్ప స్వామికి పూజ చేసినంత ఫీలింగ్ అయితే నేను నోటీస్ చేస్తానన్నమాట. ఆ స్వామి ఎంత నిష్టగా ఉన్నప్పుడు నేను నిష్టగా లేకపోతే ఎలాగా? అయ్యప్ప స్వామి మాలంటే మా స్వామి కన్నా ఎక్కువ నాకు ఆతృతగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు వేస్తారు అని. అలాగా స్వామికి పాదపూజ చేసుకొని వరం ఇచ్చేంత వరకు వదలను అన్నట్టు పట్టుకుంటాను. నేను మనసులో కోరిక తీరేంత వరకు కాళ్ళు వదలను అన్నమాట. మీరే చూడండి. ఇక్కడ ఏమైందంటే హారతి ఇచ్చేదాన్ని మర్చిపోయాను అనమాట. మళ్ళీ ఇల్లు తీసుకొచ్చాను. ఇంకా హారతి ఇచ్చేసి స్వామికి దండం పెట్టుకుంటున్నాను, ఆశీర్వాదం తీసుకుని. మా స్వామికి వీడియో అంటేనే చాలా సిగ్గుపడుతూ ఉంటారనమాట. అందుకనేసి ఇంకా ఏం వీడియో అని చెప్పలేదన్నమాట. అక్కడే పెట్టి పక్కన ఒక అబ్బాయి ఇంకో స్వామి దగ్గర ఇచ్చి తీపించుకుంటున్నాను వీడియో. లేకపోతే వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి రోజు చూపించాలనుకుంటున్నాను, కానీ వీలు అవ్వట్లేదు. ఇంకా స్వామి లోపలికి వచ్చేసాయంగానే మళ్ళీ పూజ స్టార్ట్ చేసుకుంటారు. నేను పూజ చేస్తాను, మళ్ళీ మా స్వామి మళ్ళీ కడ్డీలు కర్పూరం అన్నీ మళ్ళీ మా స్వామి కూడా చేసుకుంటారు అనమాట పూజ. అంతే, మనం చేసామనేసి వాళ్ళు వదిలేస్తే అలాగా వాళ్ళ పూజ వాళ్ళు చేసుకోవాలి కదా. స్వాములు ఇద్దరు కలుసుకొని, ఒకరు వచ్చేసి మా ఆయన స్వామి, అటు సైడ్ ఇందాక పాద పూజ చేస్తుంది మా ఆయన స్వామి, ఇంకో స్వామి వచ్చేసి మాకు తమ్ముడు అవుతాడు, తమ్ముడు స్వామి.
మా తమ్ముడు కూడా వేస్తాడు, కానీ ఆ స్వామి వెళ్ళే రోజు వేసుకుంటాను అనేసి ఉన్నాడు కొంచెం ఇబ్బంది వల్ల. మా స్వామి పూజ చాలా నిదానంగా నిష్టగా చేసుకుంటాడు అనమాట. అందుకే ఆయన్ని నేను డిస్టర్బ్ చేయకూడదు అనేసి ఫోన్ కెమెరా ఆన్ చేసేసి రింగ్ లైట్ పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. వాళ్ళే సర్నాలు అన్నీ చెప్పుకున్నారు. అయ్యప్ప స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి. హరి గోవింద గోకుల నందన గోవింద హరి గోవింద. నేను మళ్ళీ వంట కోసం వచ్చేసాను అనమాట. చూసారు కదా, మళ్ళీ వేరే ప్యాన్ తీసుకొని డ్రైగా రోస్ట్ చేసుకుంటున్నాను. అది కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే ఆయిల్ రిలీజ్ అవ్వకుండా బాగా నీట్గా వేగుతాయి. తర్వాత వెల్లుల్లి వలుచుకొని పెట్టుకున్నాను. తెల్లగడ్డ, మేము అనేది అయితే తెల్లగడ్డ, చాలామందికి తెల్లగడ్డ అంటే తెలియదు. శనగ్గింజలు అంటే పల్లీలు అంటారనమాట. మేమైతే శనగ్గింజలు అంటాము, తెల్లగడ్డ అంటాము. ఇంకా ఆ లోపల గ్యాప్లో వచ్చేసి ఉప్మా కోసం ఆనియన్స్ అండ్ చిల్లీస్ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇది ఒక పక్కన ఫ్రై చేసుకుంటున్నాను. పక్కన వచ్చేసి రవ్వ కూడా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఆయిల్లో కొద్దిగా ఆవాలు పచ్చిమిర్చి. ఫస్ట్ పచ్చిమిర్చి ఎప్పుడు నేను వేస్తాను అనమాట. అది సరిగా వేగలేదంటే టేస్ట్ ఏం బాగోదన్నమాట, పచ్చిగా ఉన్నట్టుగానే ఉంటుంది. అందుకనేసి చిల్లీస్ ఫస్టే వేసేస్తాను నేను. తర్వాత ఆనియన్స్ కూడా వేసేస్తాను. కొంచెం కరివేపాకు ఉంటే కొంచెమే ఉన్నింది, అందుకని కరివేపాకు కూడా తీసుకొచ్చి వేసేస్తాను అనమాట. అవి బాగా ఫ్రై అవ్వాలి. ట్రాన్స్పరెంట్గా కాదు, బాగా ఫ్రై అవ్వాలి, అలా అని మాడకూడదు. ఇప్పుడు కొంచెం జీలకర్ర తీసుకుంటాను అనమాట. జీలకర్ర వచ్చేసి ఇలాగ సగం ఫ్రై అయినప్పుడు వేస్తేనే మాడకుండా ఉంటుంది. ఫస్ట్లోనే వేసేసామంటే మాడిపోతుంది జీలకర్ర. అందుకని నేను ఎప్పుడు ఈ స్టేజ్లోనే వేస్తాను అనమాట జీలకర్ర. అదొక 1/2 టీ స్పూన్ ఏమో తీసుకున్నాను. వేస్తాను ఇంకా జీలకర్ర, ఇప్పుడు వరకు వేయలేదు, ఇంకా జీలకర్ర వేస్తాను. అంటే 1/2 టీ స్పూన్ తీసుకొని జీలకర్ర వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఉప్మాలో జీలకర్ర ఏంటి అంటారు, కాకపోతే ఉప్మాలో జీలకర్ర వేయడం వల్ల స్టమక్ పెయిన్ అలా రాకుండా ఉంటుంది, ప్లస్ బాగా డైజెస్ట్ కూడా అవుతుంది. తర్వాత శనగ్గింజలు వేస్తున్నాను. పల్లీలు అని అనేసి వస్తుంది ఇలా, అందరూ అలా అంటున్నారు. శనగ్గింజలు అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను. చాలామంది ఆయిల్లో వేసేసుకోవచ్చు కదా అంటారు. ఆయిల్లో వేసేయడం వల్ల ఫస్ట్లోనే మాడిపోతుంది. అందుకని లాస్ట్లో కొంచెం లైట్ ఫ్రై చేసేసి తర్వాత వాటర్ పోసేసి చేస్తాను అనమాట. నేను 1.5 కప్ తీసుకున్నాను కాబట్టి 1.5కి 3 కప్స్ లెక్కన వేస్తున్నాను అనమాట, డబుల్ క్వాంటిటీ. సాల్ట్ క్లిప్పింగ్ ఎక్కడో మిస్ అయింది. సాల్ట్ క్లిప్పింగ్ మిస్ అవ్వడం వల్ల మీకు సాల్ట్ వేసినట్టు తెలియలేదు, కానీ సాల్ట్ అయితే వేసాను నేను. అలాగా శనగింజల చట్నీ అన్నా చేసేద్దామనేసి చింతపండు నానబెట్టేస్తున్నాను ఆల్రెడీ. చట్నీ కూడా చేసేద్దామని చట్నీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నాకు వీడియో షూట్ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనే అది కట్ చేసి వీడియో తీసుకుంటూ, అలాగే ఇంకా అవి తెల్లిపోయేసరికి రవ్వ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ, ఇంకా అది ఎక్కడ గడ్డలు కట్టేస్తుందో అనేసి మళ్ళీ పక్కన పెట్టేస్తాను అనమాట ఫోను.
దానివల్ల అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. మళ్ళీ శనగల చట్నీ రెడీ, స్వామి కోసము ఉప్మా రెడీ, వేడివేడిగా టిఫిన్ అయితే స్వామికి రెడీ అయిపోయింది. ఇంకా స్వామికి నైవేద్యం పెట్టుకునేస్తే సరిపోతుంది. మా స్వాములు భిక్ష కోసం రెడీగా కూర్చోన్నారు. అప్పటికే పాపం చాలాసేపు వెయిట్ చేశారనమాట. మామూలుగా అయితే త్వరగా చేసేస్తాను. ఈరోజు వీడియో కోసం అనేసి అవి ఇవి ఈ క్లిప్పింగ్స్ ఆ క్లిప్పింగ్స్ అనుకుంటూ లేట్ చేసేసాను అనమాట. చాలాసేపు వెయిట్ చేశారు పాపం స్వాములు. స్వాములు ఫస్ట్ ఇంకా వాళ్ళు ఎలా తినాలి ఏమి అనేది వాళ్ళే చూసుకొని స్వామిని వేడుకుంటూ అలాగా భిక్ష చేయడం మొదలుపెట్టారనమాట. నేను వాటర్ తీసుకొచ్చేదానికో ఆ కెమెరా ముందర జరిపేదానికేమో వెళ్ళాను నేను. స్వాములందరూ మొదటి ముద్ద అయ్యప్ప స్వామికి అని చెప్పి పెడతారు. ఇప్పుడు ఇక్కడ మా స్వామి నాకు మొదటి ముద్ద దేవుడికి పెట్టి రెండో ముద్ద నాకు ఇస్తాడనమాట, దేవుడిని తలుచుకొని. అలా ఎందుకు ఇస్తారు స్వాములు అనేది మీకు తెలుసుంటే కమెంట్ చేయండి, తెలియకపోతే కూడా కమెంట్ చేయండి, నేను చెప్తాను. ఎందువల్ల మా స్వామి నాకు స్వామి తినకముందే దేవుడికి దండం పెట్టుకొని నాకు ఇచ్చాడు అనేది కూడా నేను మీకు చెప్తాను. తెలుసుంటే ఎందువల్ల ఇస్తారు కూడా మీరు కమెంట్ చేయండి. ఇంకా మా స్వామి కూడా తినడం ప్రారంభించారు. మరీ తినడం కూడా ఏం వీడియో తీస్తాంలే అనేసి నేను జస్ట్ స్టార్టింగ్లో వరకు కొద్దిగా తీసి మళ్ళీ ఆఫ్ చేసాను అనమాట. మరీ తిని అంతసేపు తీస్తే బిగుసుకుపోయి ఉంటారు కదా, అందుకనేసి. ఇప్పటికి మా స్వామి వేయడం 6వసారి స్వామి మాల. మీరు లాంగ్ వీడియోస్కి నన్ను సపోర్ట్ చేశారంటే ఇంకా మంచిగా వీడియోస్ తీసి పెట్టడం అయితే స్టార్ట్ చేస్తాను. స్వాములు తినేసిన తర్వాత దాన్ని తీసేసాను అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, స్వామి పాద పూజ అలాగే స్వామికి భిక్ష చేయడం అన్నీ చూసారు కదా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. పక్కన ఉన్న నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను వీడియో పెట్టిన వెంటనే మీ దాకా వస్తుంది. ప్లీజ్ నన్ను ఇలాగే షార్ట్ వీడియోస్లోనే కాకుండా లాంగ్ వీడియోస్లో కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్యాచ్ యూ అగైన్.